హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. తెలిసిపోయింది కదా ఎందుకు హ్యాపీగా ఉన్నాను అన్నది. అవునండి, అక్క చెల్లెళ్ళ ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారా? చెల్లికి అదేనండి చక్కగా అక్క టిఫిన్ చేయించడం చాలా బాగుంది కదా. నాకు నచ్చింది, మీకు కూడా నచ్చిందా? అయితే ఇంతకీ ఇది ఎక్కడ ఏంటి అన్నది చెప్తాను. ముందుగా అయితే ఇదిగో నేను ఈ ఫంక్షన్కి వెళ్ళటం కోసం ఎర్లీ మార్నింగ్ లేసి చక్కగా రెడీ అయ్యి ఆ తర్వాత ఇదిగో ఈ పూలని ఇలా సర్దుతున్నాను. టైం అయిపోతుంది, బయలుదేరాలి బయలుదేరాలి బయలుదేరాలి. ఆ టెన్షన్లో ఇదిగో పూలని ప్యాకింగ్ ఎలా చేస్తున్నానో చూస్తున్నారు కదా. ఆగండి ఒక్క నిమిషం, ఎలా చేశాను ఏంటి అనేది చెప్పేదానికన్నా ముందుగా అర్రర్రర్రర్రే ఈ పూల బిళ్ళ మర్చిపోయానని అప్పుడు గుర్తుకొచ్చి ఇదిగో ఆ పూల బిళ్ళ నలగకుండా కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా ఇదిగో ఇంకొకసారిని ఈ పూల బాక్స్ని సరిగ్గా సర్దాను. ఆ తర్వాత బయలుదేరానండి, బయలుదేరేసేసాను. ఎక్కడికి ఏంటి చూస్తున్నారా? మా ఇంటి దగ్గర నుంచి ఆ రోడ్డు మీద నుంచి అలా వెళ్ళిపోతున్నామండి. వెళ్తున్నాం 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 వచ్చేసేసామండి, వచ్చేసేసాం. ఎక్కడికి అనుకుంటున్నారు? చిలకలూరిపేట. ఈ చిలకలూరిపేట వాళ్ళ ఇంటి అడ్రస్ ముందుగానే గూగుల్ లొకేషన్ షేర్ చేసిందండి. సరే, గూగుల్ అమ్మని కనుక నమ్ముకొని వెళ్ళామా ఏమయ్యాము అన్నది చెప్తానుండండి. కరెక్ట్ టైం అంటే 5:30కి బయలుదేరామా, 6:30 6:15 6:30 లోపు చిలకలూరిపేట చేరిపోయామండి. అక్కడి నుంచి 7 గంటల దాకా అంటే అరగంట పాటు అక్కడే ఆ రోడ్లు పట్టుకొని ఇటు అటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. గూగులమ్మ, మా గూగులమ్మ అని అనుకుంటూనే, అరే ఎక్కడరా మీ హౌసు అని అంటే, ఆంటీ ఇదిగో ఇక్కడే ఆంటీ లొకేషన్ షేర్ చేశాను కదా అంటే, సరే వస్తున్నాము వస్తున్నాము అని చెప్పి మేము అట్లా 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 మొత్తానికి చెప్పుకుంటా అరగంటకి ఇదిగో పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటికి రానే వచ్చేసాం. ఆ తర్వాత వచ్చిన వెంటనే ఏం చేస్తాను, డ్యూటీ ఎక్కేస్తాను కదా. అలా డ్యూటీ ఎక్కేస్తూ ఇదిగోండి పెళ్లి కూతురికి చక్కగా కాళ్ళకి పసుపు రాసి ఆ తర్వాత పారాన్ని పెడుతుంది వాళ్ళ పిన్ని. ఈలోపుగా నేనేం చేస్తున్నాను ఒక్కసారి చూడండి. ఆ పాపను రెడీ చేయటానికి ప్రిపేర్ అవుతూ అమ్మ ఎంత రిలాక్స్గా కూర్చుందో చూసారా. ఇటువైపు అక్క, అటువైపు తమ్ముడు, ఆ ముగ్గురు అలా కూర్చొని ఉంటే నేను ఈలోపు పెళ్లి కూతురిని చక్కగా రెడీ చేసేసాను. ఈలోపుకి ఏం చేయాలి అన్నది ముందుగానే ఇదిగో ఈ గ్యాప్ ఉన్న టైంలో బ్యాంగిల్స్ సెట్ చేశాను, బ్యాంగిల్స్ పెట్టాను. ఇప్పుడు ఈ పూల జడని కూడా చక్కగా ఆ పెళ్లి కూతురికి పూల జడ పెడుతూ రెడీ చేస్తూ ప్రిపేర్ అయ్యానా. ఎంత రిలాక్స్డ్గా రెడీ అయ్యామో, ఆ తర్వాత ఎంత టెన్షన్ పడ్డామో స్కిప్ చేయకుండా చూడాలి. మీరు చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా చూడాల్సిందేనండి. చూస్తున్నారు కదా, హడావిడి హడావిడి మొదలైంది. రిలాక్స్గా ముందు ఎక్కడ ఒక అరగంట వేస్ట్ అయింది చూసారు కదా. రోడ్డు గూగుల్ అమ్మను పట్టుకొని వెళ్ళటం వల్ల రోడ్డు ఎంత మిస్ అయ్యామో అడ్రస్సు. అలానే మొత్తానికి ఈ నెట్ జడ పెట్టాను, ఆ తర్వాత జడ బిళ్ళ పెట్టాను, ఆ తర్వాత 2 వేడి నీళ్ళు కూడా పెట్టి యూ పిన్స్తో ఎలా సెట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా. ఏం చేద్దామండి, ట్రైపాడ్ తీసుకెళ్ళటానికి కుదరలేదు. సింగిల్ హ్యాండ్తో అలా వీడియో తీసుకుంటూ మధ్య మధ్యలో ఇలా జడలు వేస్తూ రెడీ చేస్తూ చూస్తున్నారు కదా. ఒక్క చేత్తో చేస్తూ ఇంకొక చేత్తో ఎవరు హెల్ప్ చేయడానికి లేరండి ఆ టైంలో. ఎవరికి వాళ్ళు కూడా ఫంక్షన్కి రావాలంటే వాళ్ళు రెడీ అవ్వాలి కదా. ఇదిగో చక్కగా అలా రెడీ చేసేసాను. ఆ తర్వాత అక్క చూడండి ఎంత చక్కగా హెల్ప్ చేస్తుందో. స్టార్టింగ్ గమనించారా, అక్క చెల్లికి టిఫిన్ పెట్టడం గమనించారు కదా. ఆ అక్కే ఈ అక్క అండి. ఈలోపుగా ఇందాక మదర్ని చూసారు రిలాక్స్డ్గా కూర్చుంది. పెళ్లి కూతురు వాళ్ళ మదర్ ఇంత రిలాక్స్గా కూర్చోటం నేను ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళానండి, ఈ మేడం గారిని చూసినట్టుగా ఎవరిని చూడలేదండి. చక్కగా అలా రిలాక్స్గా కూర్చుంటే ఆ టైంలో ఇలా పూల అదేనండి ముడి పెట్టేసి ఆ పూలతో అలా సెట్ చేశానండి. వాళ్ళ మదర్‌కి సడెన్ సర్ప్రైజ్ అండి. చెప్పబెట్టకుండా తీసుకెళ్ళాను. ఎలా ఉంది ముడి బాగుందా? ఆ తర్వాత ఇదిగోండి కళ్యాణపు తిలకం దిద్దుతున్నాను పెళ్లి కూతురికి. అలా బొట్టు పెట్టిన తర్వాత ఆ తర్వాత ఇది చూసారా గ్లూ డ్రాప్స్ అదేనండి పాపిడి బిళ్ళ అటు ఇటు కదలకుండా శారీ పెట్టి కట్టుకున్నప్పుడు ఆ పక్కకు అటు ఇటు జరగకుండా సేఫ్టీగా కూడా పెట్టుకోవటానికి ఉపయోగపడే గ్లూ డ్రాప్స్ చూసారు కదా. ఆ తర్వాత పాపిడి బిళ్ళ పెట్టడం అంతా అయిపోయింది. ఆ తర్వాత మెళ్ళో ఆర్నమెంట్స్. ఈ లోపుగా నేను ఎలా రెడీ అయ్యాను అని చెప్పి అలా మిర్రర్లోకి అలా తొంగి చూసుకుంటున్న టైంలో నేను ఊరుకుంటానా, నా సంగతి మీకు తెలిసిందే కదండి. ఇన్ని రోజులు ఇన్ని వీడియోలు చూస్తున్నారు కదా. ప్రతిసారి ఒక స్పెషల్ మూమెంట్ అదేనండి. అలా రెడీ అవుతున్నప్పుడు ఇలా వాళ్ళు మిర్రర్‌లో చూసుకున్నప్పుడు అలా సరసర ఏది మిస్ అవ్వకుండా చక్కగా వీడియోలు, ఫోటోలు తీసుకుంటానండి. ఇప్పుడైతే పెళ్లి కూతురు ఇక చెప్పాను కదా ఇందాక,
ముందంతా బోలెడంత టైం ఇచ్చారు. ఒక అరగంట నేను గూగులు రూట్ తెలియక అది టైం గడిచిపోతుంది. టైం అయిపోతుంది. రా, 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 రా అని ఉరుకులు పరుకులు, ఉరుకులు పరుకులు, ఉరుకులు పరుకులు. అలా బయలుదేరిపోయామండి. ఇంకా చూడండి నేను కూడా టెన్షన్ పడుతున్నా. లగేజ్ సర్దుకోలా. హడావిడిగా నేను లగేజ్ సర్దేసేసుకొని ఇదిగో ఈ పెళ్లి కూతురు వెనక నేను కూడా పరుగులెత్తుతున్నానండి. ఎలా రెడీ చేశాను? బాగా రెడీ చేశానా? ఎందుకో నాకు ఈ ఇంట్లో లైటింగ్ తేడా అనిపించిందండి. అందుకే కొంచెం డల్ అనిపించింది. కళ్యాణ మండపంలో స్కిప్ చేయకుండా అలా చూసారనుకోండి మీకే తెలుస్తుంది నేను ఎలా రెడీ చేశాను అన్నది. ఇంకా పెళ్లి కూతుర్ని తీసుకొని కళ్యాణ మండపానికి వెళ్ళడానికి రెడీ అయ్యాం. అప్పటికే డెకరేషన్ చేసిన కారు వాకిటి ముందుంది. ఇంకా చూడండి, అమ్మ అటు పదండ్రా, అటు ఎక్కేసేసేయండిరా అంటే ఇద్దుకోండి ఇలా పెళ్లి కూతురు ఎలా వస్తుందో చూసారా. తమ్ముడెళ్ళి రా అక్క అని పిలుస్తూ ఉంటే ఆ అక్క ఇలా బయలుదేరిందండి కారులోకి ఎక్కటానికి. టైం అయ్యే కొద్దీ టెన్షన్ ఉంటుంది. టెన్షన్ ఉండే కొద్దీ అసలు పెళ్ళంటేనే హడావిడి అని ఎన్నోసార్లు చెప్పాను కదా. ఆ హడావిడి ఉన్నప్పుడే అసలు మనం ఏం చేస్తున్నాం, మనలో టెన్షన్ లేకుండా, టెన్షన్ ఉన్న టైంలో కూడా టెన్షన్ లేకుండా ఎలా ఉంటాము అన్నది ఇలా పెళ్ళిళ్ళ టైం అప్పుడు, ఫంక్షన్ల టైం అప్పుడేనండి తెలిసేది. అలానే మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా తెలుస్తుంది. టెన్షన్ ఉంటుంది లోపల, కానీ టెన్షన్ పడనట్టే నటిస్తూ మన పని మనం చేసుకుంటాం కదా. సేమ్ నేను కూడా అంతేనండి. టెన్షన్ ఉన్న ఆ టెన్షన్ బయట కనపడకుండా చక్కగా అలా చేసుకుంటూ పోతాను. పెళ్లి కూతురు కారెక్కింది. పెళ్లి కూతురు అమ్మ, పిన్ని, అక్క కూడా కారెక్కేసేసింది. నేనేం చేస్తున్నాను, నేను కూడా కారెక్కేసేసానండి. ఆ కారు వెనకే నా కారు కూడా అలా బయలుదేరిందండి. ఇంకా చూడండి, ఫోటోగ్రాఫర్లు అవకాశం ఉన్నంతసేపు చక్కగా ఫోటోలు తీయటానికి ఎంత తాపత్రయపడ్డారో గమనించారు కదా. అవునండి, అవుట్పుట్ తీసుకురావాలి అంటే వాళ్ళు ఒక రకంగా ప్రయత్నం చేయాలి. నేను రెడీ చేసేటప్పుడు మంచిగా లుక్ తీసుకురావాలి, అవునా కదా. అసలు ఈ పెళ్లి కూతురు నా దగ్గరికి ఎలా వచ్చిందన్నది నేను చెప్పలేదు కదా. ఇన్స్టాగ్రామ్లో చూసి మీరు రెడీ చేస్తారు కదా మేడం, మా ఊరు వస్తారా అని అడగటం, తప్పకుండా వస్తారా, ఏ ఊరు అని ఆ మాట చెప్పిన తర్వాత అడిగాను. చిలకలూరుపేట అని చెప్పేసేసింది. అంతే. చిలకలూరుపేట అంటే ఏముందండి, మొన్న మా ఆడబడుచు కొడుకు మ్యారేజ్ అప్పుడు కూడా చక్కగా పేట వెళ్ళానా, మా వాళ్ళని 4 రోజులు ఆ ఇంట్లోనే ఉండి సందడి చేశాను. ఆ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే అస్సలు మర్చిపోవద్దండి. వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నానండి ఈ మధ్య, పెళ్ళిళ్ళ వ్లాగ్స్. చక్కగా మనకి మన ఇంట్లో పెళ్ళి ఎలా జరుగుతుంది, ఎదుటి వాళ్ళ ఇంట్లో ఊర్లో ఎలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనేది తెలుసుకోవాలి అంటే మొదటి నుంచి చివరి దాకా అన్నీ మనం గమనించాలి కదా. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, అవునా. అలా మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. మాటల్లో పడి ఎక్కడికి వెళ్తున్నాం, ఎంత దూరం వెళ్తున్నాం అన్నది చూసుకోకుండా మీతో అలా కబుర్లు చెప్పాలనే అనిపిస్తుందండి. ఆ కబుర్లలో నుంచి ఒక్కసారి ఇదిగో ఈ పెళ్లి మండపం దగ్గరికి వెళ్దామండి. వెళ్తూ ఉండంగా చూసారా, ఆ చిలకలూరుపేట రోడ్డు మీద ఆ మధ్యలో ఎన్ని విగ్రహాలున్నాయి, అలానే జాతీయ జెండాలు కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. తెలుపుమయం, అలానే కాషాయమయం, అలానే ఆ రోజు ఏదో రాజకీయ నాయకులు వస్తున్నారు అనుకుంటానండి, అందుకే అలా ఉన్నాయి. అలా ఇంకొంచెం ముందుకు రాగానే కళ్యాణ మండపం రానే వచ్చేసిందండి. అంతే, కారులోంచి పెళ్లి కూతురు అలా దిగింది. ఇలా అమ్మ, అక్క అందరితో అలా లోపలికి రావటం. ఆ తర్వాత ఇంకెక్కడి నుంచి చూడండి ఎంత హడావిడి ఉంటుందనుకుంటున్నారు. అవునండి, పెళ్ళంటేనే హడావిడిని. అప్పటికే పూజారి గారు వచ్చేసారు. పూజారికి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ఆయన హడావిడిలో ఆయన ఉన్నాడు. ఈలోపు ఆ పక్కనే పెళ్ళికూతురు గది ఉందండి. ఆ గదిలోకి వెళ్ళేసామా, నా లగేజీ పెళ్ళికూతురు లగేజీ ఆ గదిలో పెట్టేసేసుకొని నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఈగలు పరిగెత్తుతున్నాయి, దోమలు పరిగెత్తుతున్నాయి, ఎలకలు పరిగెత్తుతున్నాయి. అదేనండి, ఈగలు దోమలు అన్నది రాత్రిపూట, చీమలు అదేనండి రాత్రిపూట కదా మనకి దోమలు కుట్టేది. ఇప్పుడైతే కడుపులో ఎలకలే కదండి పరిగెత్తేది అని అనుకుంటూ ఇదిగో ఇలా వెళ్ళేసి చక్కగా అలా టిఫిన్ చేయడానికి రెడీ అయి తింటూ ఉండగా వచ్చేసాడండి పెళ్ళి కొడుకు తమ్ముడు. మా నువ్వు ఇక్కడున్నావా, ఇప్పుడు దాకా నువ్వు టిఫిన్ చేయలేదా, అర్రే నేను ఇంకా తినేసి ఉంటావేమో అనుకున్నాను మా, ఓకే కానీ
తినేసేసి వచ్చేసేయి అక్కడ పూజారి గారు పిలుస్తున్నారు అని చెప్పేసి ఆ తమ్ముడు అలా వచ్చి ఎంత స్పీడ్‌గా వచ్చాడో అంత కూల్‌గా అలా ఎళ్ళిపోయాడు. అమ్మ టిఫిన్ చేయలేదంటే ఆతృత ఉంటుంది గదండీ! అలా అమ్మ టిఫిన్ చేసిన తర్వాత ఇదిగో ఇలా కళ్యాణ మండపంలో వచ్చేసిందండి. ఈలోపుగానే కావాల్సినవన్నీ ఈ పూజారి గారు రెడీ చేసుకున్నారండి. ఈ పూజారి గారికి ఒక కథ ఉందండి. చెప్తా ఆ కథ ఏంటి అన్నది. ఈలోపుగా పెళ్లి కూతురికి ఇదిగో బాసికం ఎలా కడుతున్నారో చూస్తున్నారా? బాసికం కట్టే టైం అయింది కానీయమ్మా అని చెప్పి ఆ పూజారి గారు అలా కబురు పంపించటము. ఆ తర్వాత ఇదిగో ఇలా బాసికం కడుతున్న టైంలో ఆ తెలిసిన వాళ్ళు అప్పటికి వచ్చి అమ్మాయికి టిఫిన్ పెట్టారా అని అడిగితే, లేదు ఇంకా ఏమీ తినలేదు. ఏం తినొచ్చా టిఫిను అని చెప్పి అడగటం. తినొచ్చమ్మా పర్లేదు అని చెప్పి అలా టిఫిన్ పెట్టటం. అక్క ప్రేమతో చెల్లికి టిఫిన్ పెడుతూ ఉంటే నేనెందుకు వదులుతానండి? చెప్పండి మీరేను. వదులుతానా? అలా వీడియో తీయకుండా చక్కగా ఆహ్, ఆహ్, చూసారా? ఆ పాపకి అదేనండి పెళ్లి కూతురికి అలా టిఫిన్ పెడుతూ ఉంటే నాకు ముచ్చటేసి, "అరే! అరే! అరెరెరే! నువ్వు కూడా తినరా! నువ్వు కూడా తింటూ ఆ చెల్లికి పెట్టొచ్చమ్మా. చెల్లి తినేదాకా వెయిట్ చేయాల్సిన పని లేదు" అంటే అక్క చెల్లెలిద్దరు తిన్న తర్వాత ఈలోపుగా పెళ్లి కూతుర్ని తీసుకురండి అని కబురు రావటమే. ఇదిగో అందరు బంధువులందరూ కలిసి ఈ పెళ్లి కూతుర్ని అలా కళ్యాణ మండపంలోకి అదేనండి స్టేజ్ మీదకి అలా తీసుకెళ్తున్నారు. చూస్తున్నారు కదా మీరు. ఎలా ఉంది? నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చిందా? నచ్చింది కదా! అయితే ఇంకెందుకండి ఆలస్యం స్కిప్ చేయకుండా ఇంకొంచెం సేపు చూడండి. ఎంత కొంచెం టైమే కదండీ! కొంచెం టైం కూడా స్కిప్ చేసి వెళ్ళిపోతే ఎలా అండి? పెళ్ళిళ్ళ సందడి ఎలా ఉంటుంది? ఊరికి, ఇంటికి రకరకాల పద్ధతులుంటాయి గదా! ఇప్పుడు చూసారా గౌరీ పూజ చేయించుతూనే పెళ్ళికొడుకు దగ్గర కూర్చున్నారు చూసారా ఒక పూజారి గారు. ఆ పూజారి గారు "ఏమ్మా నువ్వు మొన్న వాళ్ళ ఇంటికొచ్చావు కదా" అని అడిగారు. "అవునా? ఎలా చెప్పగలిగారు సార్? మీకు మీకు నేనెలా తెలుసు?" అంటే "తెలుస్తదమ్మా. ఆ రోజు మండపం మీద అబ్బాయితో పాటు నువ్వు కూడా ఉన్నావు కదా" అని అడిగినప్పుడు అప్పుడు గుర్తొచ్చిందండి. అదేనండి మా మేనల్లుడి పెళ్ళికి వెళ్ళాను కదా! ఆ టైంలో ఆ పెళ్ళిలో కూడా ఈ పూజారి గారే పెళ్లి చేయించటం. అదే. అందుకని గుర్తుపట్టారు. ఇందాక చెప్పానుగా పూజారి గారికి ఒక కథ ఉంది అనని చెప్పి. చూడండి ఎంత చక్కగా గుర్తుపెట్టుకున్నారో మనల్ని. ఈలోపుగా ఈ పెళ్లి కూతురిని ఒక్కసారి అలా గమనించండి. శారీ ఎలా కట్టాను, అలానే ఆ బ్లౌజ్ ఎలా ఉంది, మెడలో హారం ఎలా ఉంది, చేతికి గాజులు ఎలా ఉన్నాయి గమనించారు కదా! ఈలోపుగా ఆ పక్కనే అక్క చెల్లెళ్ళు, పిన్ని, చెల్లెళ్ళు వీళ్ళందరూ పెళ్ళికూతురు పక్కన అలా నుంచొని, అలా వెయిట్ చేస్తూ ఉండంగా నేను ఎందుకు వదులుతానండి చెప్పండి మీరు. మీరే చెప్పండి. మీతో షేర్ చేసుకోవాలి. మంచిగా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కలాగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అని చెప్పి మీతో షేర్ చేసుకోవాలంటే నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఇదిగో ఇలా చక్కగా వీడియోలు తీసి మీతో షేర్ చేసుకోవాలి కదా! అందుకేనండి చూస్తున్నారా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరు సన్నికళ్ళు తొక్కటం అని అంటారు. ఐడియా ఉంది కదా! ఇద్దరు ఎవరికి వాళ్ళు పెళ్లి కొడుకు బొటనవేలు, పెళ్లి కూతురు బొటనవేలు అలా ఒకళ్ళకొకళ్ళు కాలు ఆ బొటనవేలు ప్రెస్ చేసుకోవటం దాన్ని సన్నికళ్ళు తొక్కటం అని చెప్పి పెద్దలు ఆ రోజుల్లో చెప్పారండి మా పెళ్లి టైం అప్పుడు. ఆ వేడుక అయిపోయిన తర్వాత ఇప్పుడు కన్యాదానం చేయించుతున్నట్టున్నారా? ఏం చేస్తున్నారబ్బా! అని అలా గమనిస్తూ ఉన్నానండి. అవునండి. స్టేజ్ నేనెక్కుతానా? ఎక్కను గదా! అల్లంత దూరాన ఉండి ఇదిగో ఇలా వీడియో తీస్తూ ఉన్నాను. అలాంటప్పుడు అక్కడ ఏం జరుగుతుందబ్బా! అన్నది నాకు సరిగ్గా తెలియక ఏం చేస్తున్నారబ్బా! అని అలా గమనిస్తూ ఇదిగో ఇలా వీడియో తీస్తున్నానండి. అవునండి. కన్యాదానం చేస్తున్నారు. కన్యాదానం వేడుక అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి? తెలిసిందే గదా! పెళ్లి కూతురికి బట్టలు పెట్టటం, పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టే కార్యక్రమం. ఈ వేడుక అయిపోయిన తర్వాత ఆ వేడుక. ఆ వేడుక అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత తాళి కట్టడం, తలంబ్రాలు అబ్బబ్బబ్బబ్బబ్బా! అరుంధతి నక్షత్రం కదా! ఫుల్ లెంత్ వీడియో మళ్ళీ అదే ఇది మొదటి భాగమండి. రెండో భాగం మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. కానీ పెళ్లి జరిగి చాలా రోజులైందండి. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు అప్లోడ్ చేయటానికి టైం పట్టిందండి. ఎందుకంటే నా ఫోను రిపేర్ వచ్చింది. అందువల్ల ఆ ఫోన్‌లో ఓపెన్ అవ్వక ఇన్ని రోజులు టైం తీసుకొని ఇదిగో ఇప్పుడు మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం చిక్కిందండి. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే పెళ్లి మొదటి నుంచి అరుంధతి నక్షత్రం దాకా ఈ పెళ్లి వేడుకలో నేను కూడా ఉండి చక్కగా ఆ అరుంధతి నక్షత్రం చూయించిన తర్వాత పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికి అప్పుడు ఇంటికెళ్ళిపోయానండి. బావుంది గదా! ఈ పెళ్లి వేడుక అదేనండి. మొదటి భాగం ఎలా ఉంది? బావుంది. రెండో భాగం కోసం వెయిట్ చేస్తారా?
వెయిట్ చేయండి. ఇంకొక్క రోజు వెయిట్ చేయండి. చక్కగా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే చూస్తున్నారా పూజారి గారు భజంత్రీలు 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 అని చెప్పి ఆయన హడావిడి చేస్తూ ఇదిగో ఇలా పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి జీలకర్ర బెల్లం పెట్టించటం. నేను పెళ్లి కూతురికి ముందే చెప్పానండి. ఆ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఫోటోగ్రాఫర్లు పిలుస్తారా అటువైపు చూడొద్దమ్మా అని చెప్పి.